మంచిగా నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పాకి టెర్రరిస్టులకు బుద్ధి చెప్పింది మన సైన్యం ఆర్మీకి సెల్యూట్ కొడుతున్నది భారతదేశం తులం లక్షైందని ఇస్తలేరట కాంగ్రెస్ వాళ్ళు బంగారం అగ్గున్నప్పుడేదో ఇచ్చినట్టు ఎందుకన్నా బడాయితనం పార్టీ మారుమని పెట్టిందట బేరం సంజయ్ అన్నను కొనుడు కాదట ఎవ్వలి తరం యాంటీ నేషనల్స్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ దేశానికి వ్యతిరేకం ఉంటే అయితదట కేసుల ఫైలింగ్ కాంగ్రెస్ వాళ్ళ మీటింగులు అవుతున్నాయి ఫైటింగులు అసలే తప్పుతలేరు కదా పార్టీ ట్రెడిషన్లు కుక్క తోకకు గుండు కడితే చక్కగా అవుతుందా పాకిస్తాన్ వాళ్ళ ముచ్చట కూడా గంతేనాయి ఎన్ని మంచి మాటలన్నా చెప్పు ఎంతన్నా షోలెడు పెట్టు మళ్ళా దులుపుకొని అవే మురికి పనులు చేసుడు వాళ్ళకు అలవాటే కదా మనం టెర్రరిస్టు గాళ్ళని లేకుండా చేసేందుకు పోరాటం చేస్తుంటే వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు టెర్రరిస్టు గాళ్ళను మందలిస్తేందుకు ఆరాట పడుతుండ్రు మా బుద్ధి గుంటనక్క బుద్ధే అని మళ్ళోసారి నిరూపించుకుంది పాకిస్తాన్ లా టెర్రరిజం లేకుండా చేసేందుకు మనం సాయం చేస్తుంటే వాళ్ళు చేయలేని పని మనం చేసి వాళ్ళ ఖర్చు తప్పిస్తుంటే మెచ్చుకునేది పోయి మళ్ళా గిచ్చి కయ్యం పెట్టుకునే శాతలే చేస్తుర్రు ఇవాళ తెల్లారంగా పాకిస్తాన్ టెర్రరిస్టు క్యాంపుల మీద మిసైల్ అటాక్ చేసింది కదా మన దేశం ఇక అటాక్ల దెబ్బలు దాకి దావకాన్ల పడ్డ టెర్రరిస్టు గాళ్లను పనివాడ మందలిస్తేందుకు పోయిండు పాక్ ఆర్మీ ఆఫీసరు అయ్యో మీరు బతికిపోయి బచాయించిండ్రు మళ్ళా నలుగురు టెర్రరిస్టు గాళ్లను తయారు చేసి దునియా మీదకు ఈడ్చేతందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి అందుకే మిమ్మల దేవుడు బతికించినట్టుండు అని ధైర్యం చెప్పొచ్చిందంటే పాకిస్తాన్ బుద్ధి ఎంత గుండు గట్టినా సక్క కాదని దీంతో అర్థమైతుంది ఉగ్రవాదులను ఒళ్ళె కూసబెట్టుకొని లాలిచ్చుకుంటా ఇంకా మా దేశంలో ఉగ్రవాదులే లేరనే ఉద్దర మాటలు చెప్పేటందుకు వాళ్ళకేం అనిపించకపోవచ్చు గాని వాళ్ళ దేశం తరీగా చూసిన ఎవ్వలకైనా సిగ్గే అనిపిస్తుందని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు ఊరందరిదో దారైతే ఊసుకంలో దారంటారు చూడుర్రి హగో సుత్తే కొడవలి పార్టీ లీడరు నారన్న సార్ ముచ్చట గట్లనే ఉన్నది కాశ్మీర్లో కంతిరి మొకపోళ్ళు 28 మంది పానాలు తీస్తే ఏం కాదట గాని మనం పోయి ఆ ఉగ్రవాదుల డెన్నుల మీద బాంబులేసి వాళ్ళకు షెల్లుకు షెల్లు చేస్తే మాత్రం తప్పంటుండు ఎర్రపాటి నారన్న సారు ఇక ఆయన్నేమనుడో మీరే కామెంట్లలో అరుచుకోండి జరా దేశ రాజకీయాల్లో ఏదైనా అసంతృప్తి ఉన్నదంటే అది ఎర్రపాటోళ్ళదే ఉన్నట్టున్నది వాళ్ళేందో వాళ్ళ విధానాలేందో ఎవ్వరికి సమజైతలేదు వాళ్ళనట్లా ఇడిచిపెట్టొద్దు ఎవరికన్నా చూపియాలరా బాబు అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు శత్రువులు మన దేశంలోకి వచ్చి మన గడ్డ మీద మన ప్రాణాలు తీసిపోయినా మంచిదేనట గాని మనం వాళ్ళని ఏమనొద్దట పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద దాడులు చేయొద్దట అని శాంతి సూక్తులు వాళ్ళిస్తుండు సిపిఐ నారన్న సారు The CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. గింత పెద్ద మనిషివి ఒక దేశంలోకి సొరబడి ప్రాణాలు తీస్తే పల్లి బఠాని తినుకుంటా ఉండాలి గాని మన జోలికొచ్చిన వాళ్ళ పండ్లు రాలగొట్టొద్దంటాం అంతేనా సారు ఉండాలే మీ అసొంటోళ్ళు ఒక చీమకు చిన్న ఎంటిక దాక్తనే శివుక్కున కుడుతుంది ఒక కుక్కను హడి అని అదిలిస్తే బౌమని మీదకు ఎగబడుతుంది ఒక ఆవును అదిలిచ్చిన పొట్టెలను అదిలిచ్చిన రోషంతోటి మారేసి చూస్తాయి అసొంటిది ఉప్పు కారం తింటున్న మనుషులను సేవ చచ్చినోళ్ళ లెక్క ఉండమంటున్నావు అంతేనా ఎవడన్నా మనల్ని తన్ని పోతే తన్నించుకోవాలి గాని ఉల్టా వాళ్లకు బుద్ధి చెప్పొద్దంటున్నావు మరి ఇదే ముచ్చట ఇండియాలుండి ఇంత ఫ్రీగా సలాలు ఇచ్చే బదులు ఓసారి పాకిస్తాన్ కు పోయి ఆడ ఉగ్రవాదులకు అరే బాబు జిహాద్ అనుకుంటా మంది ప్రాణాలేం తీస్తారా దేవుడు లేడు ఎవ్వలేరు మీరంతా దేవుని పేరు మీద చేసే ఈ పాపాలను ఆపుండని కూసుండ పెట్టుకొని చెప్పొస్తే ఏ లొల్లి ఉండదు కదా సారు ఇండియాకి ఇచ్చినట్టే టెర్రరిస్టులకు కూడా పోయి సలహాలు ఇచ్చి మీరు మళ్ళా తిరిగి వస్తే బాగుండు కదా సారు అట్టిగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటా యుద్ధానికి మేము వ్యతిరేకం పాకిస్తాన్ ఇండియా ఏమనొద్దు అని పిరికి మాటలు చెప్పుడెందుకు సార్ అని తిట్టి వస్తుండ్రు ఈయన మాటలిన్న నెటిజన్లు
పాపం కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా ఊరికి పోదామంటే వణుకు పుడుతుందట. మంది చుట్టూ చేరి నిలదీస్తే ఏం చెప్పాలరా భగవంతా అని నెత్తి కొట్టుకుంటుర్రట. హగో గంతగనం దేనికి భయపడుతుర్రంటారా? దేనికంటే హామీలు గ్యారంటీలు చెప్పి ఓట్లేపించుకునేది. అవన్నీ ఏమాయని అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలియక మంది కనపడితే దాటించుకొని పోతుర్రు. ఏ ఊర్లో ఏ కార్యం పెట్టినా పాపం అధికార పార్టీ లీడర్లకు తిన్నగూడు పెయిన పట్టకుండా చేస్తుండ్రు కదా ఈ పబ్లిక్. ఏందో అప్పులోళ్ళు ఎంటబడ్డట్టే ఎంటబడుతుండ్రు. ఏమాయ సారు తులం బంగారం ఇస్తామంటిరి, ఏమాయ సారు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామనిరి, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు సారు, మాకు రైతు భరోసా రాలే సారు, రుణమాఫీ కాలే సారు, కౌలు రైతు పైసలు ఎప్పుడు ఇస్తారు సారు, అడ్లకు బోనస్ పడలే సారు, రేషన్ కార్డు ఇంకెప్పుడు ఇస్తారు సారు, 4000 పింఛన్ ఏమైంది సారు, ఆడోళ్లకు 2500 ఎప్పటి నుంచి ఇస్తారు సారు, మాకు 500కే గ్యాస్ బుడ్డి అత్తలేదు సారు, ఫ్రీ కరెంటు ఇత్తలేదు సారు అని ఏడికి పోయినా చుట్టూ చేరి నిలదీసే వరకు లీడర్లకు ఏం చెప్పాలో సమజ్గాక నీళ్లు నమ్ముతుండ్రు. అత్తయ్య అత్తయ్య జల్దిగానే అత్తయ్య అనుకుంటా దాటించుకొని పోతుండ్రు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ అయితే ఇంకో అడుగు ముంగడికేసి నిండా మునిగినోళ్లకు సలేందన్నట్టే ఇగో తులం బంగారం అడగకుండ్రి, ఇక అది మర్చిపోండ్రి, బంగారం 1,00,000 అయింది, అది కాక ఏం అడిగినా చేస్తామనుకుంటా తొవ్వల అడ్డగించి అడిగిన ఆడలకు ఎట్లా చెప్తుండో చూడుర్రి. పెన్షన్ నెక్స్ట్ తులం బంగారం ఒక్కటి అడగకండి 2,00,000 రూపాయలు. తులం బంగారం ఒక్కటి అడగకండి 2,00,000 రూపాయలు. మళ్ళా అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ సింగారం అంతా రీల్ వీడియో తీసుకొని ఇన్స్టాలో పెట్టుకుండు. ఇది చూసిన నెటిజన్లు ఊకుంటారా? సగం మునిగేదాకానే సాలి, నలుగురు దిట్టేదాకానే సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు అన్ని ఇడిచిపెట్టిండ్రిగా. 6 గ్యారంటీల లెక్కనే తులం బంగారం పథకానికి కూడా మంగళం పాడిండ్రని మస్తుగా కామెంట్లు చేస్తారు. మైసూర్ పాక్లా మైసూర్ ఉంటుందా? కరాచీ బేకరీలా కరాచీ ఉంటుందా? నేతి బీరకాయల నెయ్యి ఉంటుందా? లీడర్ల మాటలు చేతల్లా నియత ఉంటుందా? లీడర్ల నియత అంటే దున్నపోతు ఈనిందంటే పాలు వినాలన్నట్టే ఉంటుంది ముచ్చట అని చాలా మంది అనుకుంటారు. కానీ అందరు లీడర్లు అట్లుండరబ్బా. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న అంటే సంజయ్ అన్నే. ఇప్పటికే సంజయ్ అన్న బీదల డాక్టర్ గా పేరు పోయిండు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ కు నమ్మిన బంటు లెక్కుండు. ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఎంత మంది నన్ను కొనాలని చూసినా వాళ్ళ తరం కాలేదని చెప్పుకొచ్చిండు సంజయ్ అన్న. అధికార పార్టీలు నన్ను వాళ్ళ పార్టీలకు గుంజుకోవాలని చాలా సార్లు అడిగిండ్రు, రాయబారాలు నడిపిర్రు. కానీ నేను ఇల్వలకు కట్టుబడే మనిషిని. డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన, సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నా గాని చిల్లర రాజకీయాలు చేసేందుకు రాలేదు. రాజకీయం చేస్తే పబ్లిక్ కు మంచి కావాలి, అంతేగాని కమిషన్లు రాబట్టుకొని జేబులు నింపుకునేందుకు కాదు. నాకు పదవులు అధికారం కాదు కావాల్సింది, నా అక్క చెల్లెళ్ళు నా ప్రజలు మంచిగుంటే చాలు. నాకు ఇంకేదొద్దనుకుంటా మాట్లాడుకొచ్చిండు. ఎప్పుడైనా మంచిని మంచనాలే, చెడుని చెడనాలే, మంచిని మంచనాలే, చెడుని చెడనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవేనికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ తాతమ్మ కూడా రావాలి. 100కు 100% నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి, నా యువకులు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది. ఇప్పటి రాజకీయాల్లో సంజయ్ అన్న లెక్క కమిట్మెంట్ తోటి ఉండే లీడర్లు దొరుకుడు చాలా అరుదు. అధికార పార్టీ పోంగానే నమ్మి సీట్ ఇచ్చిన నాయకునికి ఎన్నుపోటు ఓడిచే లీడర్లు వాళ్ళ స్వార్థం చూసుకుంటే ఇల్వలకు కట్టుబడి నాయకుని వెనక సైన్యం లెక్క నిలబడేది ఇసొంటి లీడర్లే అని కొనియాడుతుండ్రు సంజయ్ అన్నను చూసిన కోరుట్ల జనం. ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ఉత్తగానే బయటకు రాడు. ఒకవేళ వచ్చిందంటే వార్తల నిల్వకుంటా అస్సలే పోడు. తిరుపతి ఎంకన్న లడ్డూల కలిపే నెయ్యే కల్తీ అయిందని దీక్ష పట్టిన మనిషి. ఇక మన దేశం శత్రువులకు బుద్ధి చెప్పే పని చేసిందంటే ఎట్లూకుంటాడు? ప్రెస్ మీట్ పెట్టి మరి హార్మోన్లను తారీఫ్ చేసుడే కాకుండా యాంటీ నేషనల్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చిండు.
పవన్ సారు నిన్ననే హరిహరి వీరమల్లు షూటింగ్ పురాగా ఖతం చేసిండు. తెల్లారే లోపట్నే పాకిస్తాన్ టెర్రర్ క్యాంపుల మీద మన ఇండియన్ ఆర్మీలు అటాక్ చేసిండనే వరకు ఆ సంబరాన్ని అందరితోటి పంచుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి ఆర్మీలను తారీఫ్ చేసిండు. భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. అట్లనే సోషల్ మీడియాలో మన ఆర్మోళ్లను దేశాన్ని తక్కువ చేసుకుంటా పోస్టులు పెడితే అస్సలు మంచిగుండదు చెప్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు సోకాడు మేధావులు ఎవరనుంటే వీలైతే దేశానికి మద్దతుగా పోస్టులు పెట్టుండ్రి, లేదంటే మూసుకొని కూర్చోండ్రి. అంతేగాని ఎట్లా పడితే అట్లా దేశం మీద అల్క తక్కువ పోస్టులు పెడితే ఊకోమన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure cybercrime departments will file cases on them, and who goes against this war will be booked. They have to take this into consideration, and they have, especially celebrities, especially who think their social media influencers, don't comment about army. As the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. పవన్ సారు కొమ్రంపులి సినిమాల పోలీస్ స్టేషన్లా సంఘ విద్రోహ శక్తుల భర్తం పడతాడు. సినిమా క్యారెక్టర్లనే షీరి చింతకు కట్టే ఇప్పుడు ఇంకా పొలిటికల్ లీడర్ అయిండు. ఇంకెట్లుంటది సార్కు, అందుకే ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టుండు. చెప్తానే ఉంటిమి, కాంగ్రెస్ పార్టీలు వేరే పార్టీలతోటి చేసే ఫైటింగ్ల కంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకునే ఫైటింగ్లే ఎక్కువ ఉంటాయి. అనాదికొస్తున్న ఆచారాన్ని తప్పకుండా పాటించి పార్టీ జెండాను రెపరెపలాడిస్తుంటారు కాంగ్రెస్ లీడర్లు. నిన్న భయంసాలైన ఫైటింగ్ పచ్చిగుండగానే మళ్ళీ అలా గసొంటి ముచ్చట్నే అయింది ఖమ్మంలా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లా మంత్రి తుమ్మల సారు, ఇన్ఛార్జి నాయని రాజేందర్ రెడ్డి సార్ల ముంగట్నే ఒగలు తిట్టుకుండ్రు కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు. పార్టీ కోసం కష్టాలు పెట్టి కోర్సులు ఖర్చు పెట్టాం. ఏం మాట్లాడదాం అమ్మా, వచ్చి మంత్రి ఇష్టం చెప్తుంటే నేను మంత్రిగా ఇస్తావా? ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఆయన స్టైల్ అది. ఇప్పుడు మైనార్టీలకు పార్టీల ఇల్వలేదు, ముందుగాటి సంధి ఉన్నోళ్లను కాంతలేరు, కొత్తగొచ్చిన వాళ్ళనే నెత్తిన పెట్టుకొని ఊరేగుతుండ్రు. పాత కాంగ్రెస్ లీడర్లకు నిత్యం అవమానాలు చేస్తుండ్రు అనుకుంటా మైనార్టీ లీడర్లు తుమ్మల సార్కు ఎదురు తిరిగిండ్రు. తుమ్మల సారు చేయబట్టే పార్టీకి నష్టం అవుతుంది, అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల పెట్టినట్టున్నది ఆయన తీరు అనుకుంటా మైనార్టీ లీడర్లు మండిపడ్డరు. రాజేందర్ రెడ్డి సారు సంధాయించ చూసినా ఇన్లేరు. గిట్లనే ఉంటే హైకమాండ్ కు కంప్లైంట్ చేస్తామని తుమ్మల సార్ ముంగట్నే వార్నింగ్ ఇచ్చిండ్రు. అదట్లుందా? అటు జగిత్యాల జిల్లా స్థాయి మీటింగ్ ల కూడా గదే కథ అయింది. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు, సుజిత్ రావు వర్గాల నడుమ పెద్ద జంగే మోపైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చిన గోవర్ధన్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎట్లిస్తారని జువ్వాడి అనుచరులు లొల్లి చేస్తే పోలీసోళ్ళొచ్చి కావలు గాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా పార్టీ మీటింగ్ ఏడ పెట్టినా ఇసొంటి ఫైటింగ్లు తప్పుతలేవు పాపం అధికార పార్టీలా. ఇవి అటి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.